temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. There are people who have been chosen by God. కొంతమంది వ్యక్తులు దేవుడు ఎన్నుకుని వారు ఉన్నారు. God has anointed them. దేవుడు వారిని అభిషేకించారు. And God has called them for a specific purpose. దేవుడు వారిని ఒక ప్రత్యేక నిమిత్తమే ఉద్దేశించి God had called them for a specific purpose. దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశం నిమిత్తం వారిని పిలిచారు. But finally, in the end of their life, they were rejected by God. అయితే ముగింపులో వారి జీవితం ముగింపులో చూసినట్టయితే వారు దేవుని చేత తృణీకరింపబడిన వారుగా ఉన్నారు. The title of my message today is Chosen by God, but finally rejected. ఈ దినమైన సందేశం యొక్క ముఖ్య అంశం ఏంటంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వారు అయితే దేవుని చేత తృణీకరించబడిన వారు. There are many people in that condition. చాలా మంది అదే పరిస్థితుల్లో అవస్థలో ఉంటున్నారు. And I'm giving this to the ministers of God and the preachers of God who may end up being rejected if they don't take care of their lives. ఈ సందేశం ముఖ్యంగా దేవుని యొక్క పరిచయం చేస్తున్న వారికి, దేవుని యొక్క పరిచయం పనిలో ఉంటున్న వారు పిలుపుని బట్టి మరి బాగా ఆరంభించి అయితే దేవుని తట నిరాకరించబడిన వారుగా ఆఖరిగా ఉంటారు. You don't want to come to the point where they end up being rejected by God. నా ఉద్దేశం వారు నిరాకరింపబడాలని కాదు. We should not think that how can it be when God chooses somebody, how can he be rejected? దేవుడు ఒకసారి వారిని ఎన్నుకున్న తర్వాత వారిని ఏ విధంగా తృణీకరిస్తారు అనుకుంటాం. But there is a story in the Bible which brings out this sad truth. అయితే బైబిల్లో ఒక కథనం ఉన్నది, ఇటువంటి ఒక విషాదకరమైన అంతం గురించి వ్రాయబడి ఉన్నది. You know, the 1 Corinthians chapter 10 says that what is written in the Old Testament is written for our admonition or for our correction. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో ఒక విషయం రాయబడినది. పాత నిబంధనలో మన కొరకు రాయబడినది అన్ని కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనకి ఒక అవగాహన కలగటానికి కోసం రాయబడి ఉన్నది. And so that we will not do the same mistakes that they have committed. అదే విధంగా మనం కూడా ఆ పాత నిబంధనలో జరిగిన కొన్ని తప్పులు మన జీవితంలో జరగకుండా మనం కాపాడబడటానికి. So we learn a lot from the lives of the people who have gone in the past. అందుకనే ఇది గతము జరిగిన జీవితాల్లో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకొని మనం ఆ తప్పులు చేయకుండా మనం సరిదిద్దుకోవచ్చు. There are people who say, brother, we don't have to worry about the Old Testament, that's all old, we don't need that, we only want New Testament. కొంతమంది అంటారు పాత నిబంధన అంతా గడిచిపోయింది సహోదరుడా, మనకి పాత నిబంధనతో పని లేదు, మనం కేవలం కొత్త నిబంధనలోనే వెళ్దాం. And there are some people who say we just don't want only the parts of the gospel, that's all we want, the 4 books of the gospel, that's all, we don't need the rest. కొంతమంది అంటారు కేవలం 4 సువార్తలు మనకు చాలు, మిగతావన్నీ మనకు అక్కర్లేదు. You know, the whole Bible from Genesis to Revelation is inspired by God. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిల్ కూడా దేవుడు ఆత్మ చేత బయలుపరిచిన విషయమై ఉంటున్నది. Everything may fail, but God's word will never fail. సమస్తమును విఫలమవ్వచ్చు కానీ దేవుని వాక్యము ఒక్క పొల్లైనను విఫలమవ్వదు. There is a story in the Old Testament from the 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో ఒక కథ ఉన్నది. That time the people of Israel were under threat from their neighbors. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ పొరుగు వారి తోటి ప్రమాదం కలిగి ఉన్నారు. And all the other countries around Israel, they had kings, their own kings. ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో అందరికీ వారికి రాజులు ఉంటున్నారు. And they wanted a king like those countries. అయితే ఇశ్రాయేలు కూడా మాకు కూడా ఒక రాజు కావాలి, ఇతర దేశంలో రాజు ఉన్నట్లు. God was not pleased with their request. అయితే దేవుడు వారి ఆలోచనను బట్టి సంతోషించలేదు. Because he was the one who was their God and who was leading them, but they wanted a human king. దేవుడు ఇంతకాలం వారికి నాయకుడిగా వారిని నడిపిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అయితే వారు ఇప్పుడు దేవుడు కాకుండా మాకు ఒక మనుషుడైన ఒక రాజు మాకు ఉండాలి అని వారు కోరుకుంటున్నారు.
And God said, okay, I will give you a king. దేవుడు అన్నాడు, సరే మీ కోరిక మేరకు నేను మీకు ఒక రాజునిస్తాను. And for the first time in Israel, God selected a person to be a king. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు. And he was a very handsome man. ఆ రాజు ఎంతో అందమైన వాడు. He was the tallest man in Israel. అందరికంటే ఎత్తైన అజానుబాహుడు. We read about him in 1 Samuel chapter 9, 1 and 2. మరి మొదటి సామ్యుయేలు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు అతని గురించి మనం చదువుకోగలము. It says, there was a man of Benjamin whose name was Kish, and he was a mighty man of wealth. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు ఉన్నాడు. అతడు సౌలు అనే ఒక కుమారుడుండెను. And he had a son whose name was Saul, a choice young man and a goodly looking man. And there was not among the children of Israel a goodlier person than he. From his shoulders and above he was higher than anyone else. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. God told the prophet Samuel, దేవుడు సమూయేలు ప్రవక్తతో అంటున్నారు, tomorrow I'm going to send a man that I have chosen to be the king of Israel. రేపు నేను ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఎన్నుకున్న వ్యక్తిని నీ దగ్గర పంపిస్తున్నాను. And the next day when Saul was coming towards Samuel, తరువాత దినమున సౌలు సమూయేలు దగ్గరికి వస్తుండగా God spoke to Samuel and said, this is the man I have chosen. దేవుడు సమూయేలుతోటి స్పష్టంగా చెప్పాడు, ఈ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. And when Saul saw him, oh, he was looking so handsome and tall. మరి సమూయేలు సౌలును చూచినప్పుడు అతను చాలా సుందరగా ఎత్తైన అజానుబాహుడుగా ఉన్నాడు. And he was big and he was strong. అతడు మంచి బాహుబలం గలవాడుగా ఉన్నాడు. God made a wonderful choice. దేవుడు మంచి ఎన్నుకున్నాడు. The strongest and tallest man in the entire Israel, God chose him. మరి పూర్తి ఇశ్రాయేల్ ప్రజల్లో అందరికంటే ఎత్తైన వాడు, అందమైన వాడు. 1 Samuel chapter 10 verse 24. And Samuel said to the people, do you see him whom God has chosen, that there is none like him among all the people? మొదటి సామ్యుయేలు 10వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యొగునుగా కాని కేకలు వేసిరి. See, he was handpicked by God. దేవుడు అతన్ని ఎంచుకొని ఉన్నవాడైనాడు. Amazing. చాలా ఆశ్చర్యము. And God filled this person with the Holy Spirit. దేవుడు ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మతో నింపాడు. The Spirit of God will come upon you and you shall prophesy and become another person. You will be changed. అని 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. And see, here was a man who was chosen by God and filled with the Holy Spirit. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకొని అతన్ని పరిశుద్ధాత్మతో నింపారు. Bible also says God gave him a new heart. దేవుడు అతనికి ఒక నూతన మనసుని ఇచ్చారని రాయబడి In verse 9 of chapter 10 it says, and it came to pass that when he turned his back to go from Samuel, that God gave him a new heart. 9వ వచనం మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, అతడు సమూయేలు నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసును గ్రహించెను. See, everything was going well for him. God had chosen him, God filled him with the Holy Spirit, God had given him a new heart. Everything was going right. సౌలుకి అన్ని చక్కగా జరుగుతున్నవి. దేవుడి చేత ఎన్నుకొనబడ్డవాడు, దేవుడు అతని మనసును మార్చాడు, దేవుడు అతని ఆత్మతో నింపాడు, అన్ని సక్రమంగా జరుగుతున్నవి. And even the people who are around him, God chose those people. అతని చుట్టుపక్కల ఉండే వ్యక్తులను కూడా దేవుడు ఎంచుకున్నాడు. In verse 26 of the 10th chapter of 1 Samuel it says, and a band of people went with him whose hearts God had touched. మరి 26వ వచనం మనం చూసినట్లయితే, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిన దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. Wonderful things were happening. చాలా అద్భుత కార్యాలు అతని జీవితంలో జరుగుతాయి. Everything was going right for him. అన్ని కూడా సక్రమంగా అతని జీవితంలో జరుగుతాయి. Anointed by God. దేవుడి చేత అభిషేకింపబడినవాడు, Chosen by God. దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, Heart changed by God. అతని హృదయం మార్చబడినది. People selected by God. మరి అతని తోటుండే శూరులను దేవుడు ఎన్నుకున్నాడు. Everything was wonderful. అన్ని కూడా సమస్తములు అద్భుతంగా ఉన్నవి. But what happened? Finally he was rejected. అయితే ఏమైంది? ఆఖరిగా మనం చూసినట్లయితే అతడు తృణీకరించబడినవాడు. It can happen to anyone. అది ఎవరికైనా జరగటానికి It సాధ్యం. can happen to you and me also. అది నీకు నాకు కూడా జరగటానికి I సాధ్యం. may be anointed by God. మన దేవుని చేత అభిషేకింపబడినవాడు వరమై ఉండొచ్చు. I may be chosen by God to do something for him. నేను దేవుని కొరకు, దేవుని చేత ఏర్పరిచిన వాడు ఆయన కొరకు ఏదైనా చేయడానికి, But just because God chose me, దేవుడు నన్ను ఎంచుకున్న కారణముగా it's not a guarantee that I'm going to the end of my life and going to heaven. That's not a guarantee. అయితే దానికి ఎటువంటి మరి గ్యారంటీ లేదు, నేను ఆఖరిగా నేను పరలోకానికి వెళ్ళిపోతానని. How I remain until the end of my life, that is what is my choice. What choices I make, that determines
what happens to the end of నా my life. జీవితం ముగింపు వరకు నేను ఏ అయితే విషయాలను ఎన్నుకొని ఆఖరి వరకు నేను స్థిరంగా నిలబడి ఆయన్ని సంతోషపరుస్తాను, అది నా అనంతకాల విషయంలో మరి తీర్మానంగా ఉంటున్నది. Many people start their work very well, చాలా మంది తమ జీవితాలని చక్కగా ఆరంభిస్తారు, full of the power of God, దేవుని యొక్క సామర్థ్యంతోటి, humble, చాలా దీనత్వముతోటి, with full zeal for the Lord. ఎంతో ఆసక్తితో దేవుని కొరకు. Along the way, అయితే వారు మార్గంలో some things keep happening in their lives. వారి జీవితంలో కొన్ని ఘటనలు జరుగుతుంటవి. They don't set right certain things, వారి జీవితంలో కొన్ని సరి చేసుకోరు, and they let things go in the wrong way. ఈ తప్పుడు మార్గంలో జరుగుతూనే ఇస్తున్నారు. At the end of their life, అయితే జీవిత ఆఖరిలో they are rejected by God. వారు దేవుని చేత It తృణీకరింపబడుతున్నారు. can happen to even the best servants of God. అది దేవుని యొక్క మంచి దాసుల విషయంలో కూడా జరగచ్చు. We need to understand that. ఈ విషయాన్ని మనం ధ్యానించాలి. Let us not take it lightly. అది మనం చాలా సులువుగా There are తీసుకోవాలి. some people who say, oh, I've been chosen by God. Once I'm chosen, that's it. No one can change it. కొంతమంది అనుకుంటారు, నేను దేవుని చేత ఎన్నుకోబడిన ఒకసారి నేను ఎన్నుకోబడిన తర్వాత ఎవరు కూడా దాన్ని మార్చలేరు. And some people say, once I'm saved, that's it. Nothing that I do will change my future. ఒకసారి నేను రక్షింపబడిన తర్వాత ఆ తర్వాత అది చాలు, ఏది కూడా నా భవిష్యత్తు మార్చలేదు. Even whatever I do, it will not change. నేను ఏం చేసినప్పుడు కూడా అది మార్పు చెందదు. That's not correct. అది చాలా తప్పు అంటున్నది. If we do not maintain our walk till the end, we may lose it. మనం మన జీవిత నడవడి ఆఖరి వరకు సక్రమంగా నడుచుకోలేకపోయినట్లయితే మనం తప్పిపోతాము. You may say, brother, we are talking about the Old Testament. It's not so in the New Testament. మీరు అనొచ్చు, సహోదరుడా, ఇది పాత నిబంధన విషయం ఏంటున్నది, కొత్త నిబంధన విషయం కాదు. Later on, I will show you in the New Testament how the same thing applies. నూతన నిబంధన కూడా ఇదే యొక్క ఈ విషయము ఏ విధంగా మరి అనుసరింపబడుతుందని చూద్దాం. It can apply to you and me also. అది నీ జీవితంలో నా జీవితంలో మరి చూడవచ్చు. So what happened to Saul that made him rejected finally? ఏమైంది సౌలు జీవితంలో? దేవుని చేత ఆఖరిగా తృణీకరింపబడాడు. We will see certain things that happened in his life. అతని జీవితంలో కొన్ని ఘటనలు గడిచినవి, వాటి విషయం చూద్దాం. And we can also learn from that how to avoid the same mistakes. మరి మనం కూడా అతని జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుని అవి మన జీవితంలో ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు అన్నది నేర్చుకుందాం. In the 13th chapter of 1 Samuel, మొదటి సామ్యుయేలు 13వ అధ్యాయంలో the Philistine army had come against Israel. ఫిలిష్తీయుల యొక్క సేన వారి వెంట వచ్చినది. And there was a very big army. అది పెద్ద ఒక సేన ఉంటున్నది. And Saul had his own army, which was a small army. అయితే సౌలు దగ్గర తనకున్న సైన్యం కొద్దిగా ఉన్నారు. And Samuel told Saul, you wait, I'll come, we'll give a burnt offering to God, and then you go for the war. సామ్యుయేలు సౌలుతో అంటున్నాడు, నువ్వు నా కొరకు కొంచెంసేపు నిరీక్షించు, నేను వచ్చిన తర్వాత మనం దేవునికి అర్పణ మనించి ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. I will come in a week's time. నేను ఒక వారం రోజుల తర్వాత వస్తాను. After I offer sacrifice to God, then you go for the war. నేను దహన బలి అర్పించిన తర్వాత నువ్వు యుద్ధంకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. And Saul was waiting and waiting and waiting. When is Samuel going to come? సౌలు సమూయేలు ఎప్పుడు వస్తాడు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. And the people were getting restless. మనుషులు మరి ఎంతగానో మరి అలసట చెంది ఉన్నారు. And they were hiding in the rocks and in the little caves they were hiding. వారు బండల వెంట మరి గుహల్లో అక్కడ ఇక్కడ దాక్కుని ఉన్నారు. Because they were afraid of the army of the Philistines. ఎందుకంటే ఫిలిష్తీయుల యొక్క సేనను బట్టి వారు భయపడుతున్నారు. And Saul was getting worried. People were going away back to some other their places. They were returning. సౌలుకి ఎంతో చింత కలిగింది. మనుషులందరూ మరి తిరిగి ఎటెటో వెళ్ళిపోతున్నారు. And 7 days passed and Samuel didn't turn up. 7 దినముల సమూయేలు ప్రవక్త రాలేదు. And he said, okay, you bring the sacrifice, I'll do it myself. అయితే సౌలు అంటున్నాడు, ఆ దహన బలి తీసుకురండి, నేనే అర్పిస్తాను. And he did the sacrifice, which is not supposed to do. అతను తానంతట తానే ఆ దహన బలి అర్పించాడు. ఏ దహన బలి అయితే తాను చేయడానికి అర్హత లేదు. The minute he finished sacrificing the sacrifice, Samuel appeared on the scene. అతను ఎప్పుడైతే దహన బలి అర్పించి సమాప్తం చేశాడో అదే సమయంలో సమూయేలు వచ్చారు. And Samuel said, what have you done? సమూయేలు అంటే నువ్వేం చేశావు? You have done foolishly. నువ్వు ఎందుకు అంత మూర్ఖంగా చేశావు? And in verse 11 and 12 of chapter 13, 13వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూసినట్లయితే Saul was saying, I waited for you, you didn't come, so I forced myself and offered the sacrifice. నేను నీ కొరకు చాలా ఎదురు చూచాను, నువ్వు రానందు కారణంగా నేను బలవంతపడి నేను ఈ పని చేయవలసి వచ్చినది. And Samuel said in the next verse, you did foolishly. మరి సమూయేలు అంటున్నాడు, నువ్వు చాలా వెరితనముగా చేశావు. God would have established your kingdom, but now he has chosen somebody else. దేవుడు నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరిచేవాడు, కానీ నువ్వు చేసిన కారణంగా దేవుడు వేరొకరిని ఎన్నుకున్నారు. He was hasty. అతడు త్వరపడిపోయాడు తన He జీవితంలో. thought God was not answering him.
అతను అనుకుంటున్నాడు దేవుడు తనకు ఉత్తరం ఇవ్వట్లేదు. See, many times when we ask God for something, we wait for an answer, but we get hasty. మనం చాలాసార్లు మనం దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉత్తరం మనకి దొరికినప్పుడు మనం త్వరపడిపోతుంటాం. We don't wait for His guidance. మనం ఆయన యొక్క నడుపుదలకి మనం వేచి ఉండము. We don't wait for God to tell us what to do. మనం ఏం చేయాలి అని దేవుడు చెప్పడానికి మనము వెయిట్ చేయము. And many people are like that. They don't wait for God to guide them. చాలా మంది ఇదే విధంగా ఉంటారు. వారు దేవుడు వారిని నడిపించే వరకు వారు వెయిట్ చేయరు. They are hasty in their decision. వారు తీసుకున్న నిర్ణయంలో త్వరపడిపోతుంటారు. Looking at the situation, they make a choice. వారు పరిస్థితులను చూసి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. There are times you have to learn to wait for God to guide you. కొన్ని సమయంలో మనము దేవుని యొక్క నడుపుదలకు ఎదురు చూడి ఉండాలి. I heard a preacher once talking about this. నేను ఒక దైవజనుడు మాట్లాడటం నేను విన్నాను. He said God spoke to him. అతను చెప్తున్నాడు, దేవుడు నాతో చెప్పారు, Whatever you do which has not been initiated by God will be burnt up. నువ్వు ఏ పని చేసినప్పటికీ అది దేవుడు దాన్ని ప్రారంభించకపోయినట్లయితే అది కాలిపోతున్నది. And what you do for the ministry, for the work of God, whatever you do which has not been initiated by God will not stand. మరి అది దేవుని పరిచర్యలో దేవుడు దాన్ని స్థాపించి ప్రారంభించకపోయినట్లయితే నువ్వు ఏ పని చేసినప్పుడు కూడా అది మరి కాల్చివేయబడుతున్నది. If God has told you what to do and you do it, that will stand. దేవుడు నీకు ఏదైతే చెప్పి నిన్ను చేయమని చెప్పిన తర్వాత నువ్వు అది చేస్తే అది మాత్రమే నిలబడుతున్నది. Hasty decisions will always be wrong decisions. త్వరపడి మనం తీసుకున్న నిర్ణయాలు నిలబడవు. Saul did not understand his God. సౌలు తన దేవుని అర్థం చేసుకోలేదు. He did not understand the greatness of God. తన దేవుని యొక్క మహోన్నతాన్ని అతన్ని అర్థం చేసుకోలేదు. He saw the war, the army ahead of him, and he got afraid. తను ఎదుర్కొన్న శత్రు సేనను చూచాడు, భయపడిపోయాడు. He didn't know how great his God was. అతను తన దేవుడు ఎంత గొప్పవాడు, మహోన్నతుడు అన్నది విషయం మర్చిపోయాడు. And out of his worry and fear, he made a mistake. అతడు తన భయంలో, తనకున్న ఆ దిగుల్లో అతను తప్పు చేశాడు. If you compare that with his own son Jonathan, అదే సౌలు యొక్క కుమారుడు జొనతను విషయంలో చూసినట్లయితే in 14th chapter of 1 Samuel, మొదటి సమయాలు 14వ వచనంలో it talks about Jonathan. He knew his God. యోనతాను తన దేవుని తెలుసుకున్నవాడు. To the same Philistine army, అదే ఫిలిష్తీయుల సేన వచ్చినప్పుడు, the same Philistine army was there, Philistine army. అదే ఫిలిష్తీయుల సేన అక్కడ ఉంటున్నది. And Jonathan told his servant, let us both of us go and see what we can do, how we can fight the Philistines, just both of them. యోనతాను తన దాసుని తీసుకొని మనం వెళదాము, మనం ఏం చేయగలుగుతామో చూద్దాం పదా అని అన్నాడు. And in verse 6 of chapter 14, మరి 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే he says, it may be that the Lord will work for us, for there is no restraint to the Lord to save by many or by few. ఈ సున్నతులని వారి దుండు కాపుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధను మోయువానితో చెప్పెను. What a faith he had. ఎంత గొప్ప విశ్వాసం. My God can rescue even with few, no problem. నా దేవుడు కొద్ది మందితో కూడా మరి తప్పించగలిగిన సామర్థ్యుడు. He knew his God. తన దేవుడు తనకి తెలుసు. Saul did not know his God. సౌలుకి తన దేవుడు ఎవరో తనకు తెలియదు. He was seeing what was around him. అతను తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాన్ని చూస్తున్నాడు. And he made his decision based on what he saw. అతను తను ఏం చూసాడో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. Many ministers of God don't wait for the guidance of God. చాలా మంది దేవుని సేవకులు దేవుని యొక్క నడుపుదల కొరకై మరి ఎదురు చూడరు. They make their own choices. వారు తన సొంత నిర్ణయాలు తీసుకుంటారు. They make their own decisions and say, Lord, bless what I'm doing. వారు సొంత నిర్ణయాలు తీసుకొని వారు చేస్తున్న పనిని దేవా ఆశీర్వదించు అని కోరుతారు. How many ministers of God have you learned? How many of you have learned to wait until God speaks to you? ఎంతమంది దేవుని సేవకులను మీరు చూశారు? వారు దేవుని సన్నిధిలో ఎదురు చూచి దేవుడు వారితో మాట్లాడింది వారు చేస్తున్నారు. God is never too early, he is never too late. దేవుడు ఎప్పుడు కూడా త్వరగా చేయడు, ఆలస్యంగా చేయడు. He'll come at the right time. ఆయన సరైన సమయంలో ఆయన చేస్తారు. He will speak to you at the right time. ఆయన నీతో సరైన సమయంలో మాట్లాడతారు. You start getting worried, oh, he's not speaking, he's not telling me what to do, what time is getting over. You get worried, but God has got his own time. నాకు చెప్పలేదే, నాకు ఇంకా గైడెన్స్ రాలేదే అని మనం అనేక సార్లు మనం ఇబ్బందులకి మరి వరి అయిపోతుంటాం. కానీ ఆయన సరైన సమయంలో ఆయన పని చేస్తారు. We should know how to wait for God's time. మనం దేవుని సమయం కొరకు ఎదురు చూచినట్టు నేర్చుకోవాలి. And learn to listen to the voice of God and be led by the Spirit of God. ఆయన స్వరాన్ని వినటకు నేర్చుకొని ఆయన ఆత్మ చేత నడిపింపడానికి నేర్చుకోవాలి. So Saul did not know how to do that. సౌలుకి ఏ విధంగా చేయాలో తెలియలేదు. And he made a big blunder. అతను పెద్ద తప్పు చేశాడు. And God was so disappointed in him. దేవుడు ఎంతో నిరుత్సాహపడిపోయాడు. That's the first thing we see.
అది మొదటి విషయం మనం He చూస్తాం. was a hasty man. అతడు త్వరపడే వ్యక్తి. He didn't have the patience to wait for God. అతడికి దేవుని యందు ఎదురు చూచే సహనం లేదు. The second thing we see, రెండో విషయం మనం చూసినట్లయితే Saul was greedy for material things. సౌలు లోబి అంటున్నాడు ఈ లోక విషయమే. There are many ministers of God, many people who are working for God, but they are greedy for the money they can get. మరి ఈ లోకంలో చాలా మంది దేవుని పరిచయం చేసేవారు ఉంటారు. ఈ డబ్బు విషయమై ఎంతో మరి లోభత్వం కలిగి ఉంటున్నారు. So many people, because they get a lot of money, they are attracted by the money. చాలా మంది ఉంటున్నారు, డబ్బులు వస్తున్నాయని వాటి కొరకు ఆకర్షింపబడి లోభత్వం కలిగిన వారు ఉన్నారు. In the 15th chapter of 1 Samuel, మొదటి సామ్యులు 15వ అధ్యాయంలో God sent Samuel to Saul and said, "Go to the people of Amalekites and destroy the nation." సమూయేలు ద్వారా సౌలుకి మరి యెహోవా చెప్పాడు, అమలేకులు మొత్తాన్ని సమస్తమును వారికున్న సమస్తమును నాశనం చేసి రమ్మని చెప్పాడు. Don't keep anything alive. దే యొక్క జీవి ప్రాణిని కూడా జీవింపచేయొద్దు అని చెప్పాడు. God had his own reasons for that. దేవుడు తన కారణములు తనకున్నవి. Maybe the wickedness was too much in that country. ఎందుకంటే అక్కడ దుష్టత్వము బహుశా ఎక్కువగా ఉన్నదేమో. God knows. We don't know exactly how they were living. God knows how wicked they were. వారు ఎంత దుష్టులో దేవునికి తెలుసు, వారి గురించి మనకి ఎక్కువ తెలియదు. But when Saul went there, ఎప్పుడైతే సౌలు అక్కడికి వెళ్ళాడో he did not do what God told him. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయలేదు. The best of the sheep he kept for him. The best of the, we'll read that verse in verse 9. మొదటి సామ్యులు 15వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, But Saul and the people spared the king Agag and the best of the sheep and the oxen and the lambs and all that was good, and would not utterly destroy them, but everything that was vile and refuse they destroyed. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలో ఏటల్లోను కవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేసిరి. He was greedy for the good things in life. మరి తన జీవితంలో మంచి వాటి కొరకు లోభత్వం కలిగి ఉంటున్నాడు. He wanted the good things. He could see all the nice sheep and all the oxen, maybe the beautiful things he took for మంచి himself. గొర్రెలు, మంచి ఎడ్లు, మంచి తనకు కనిపించిన వాటన్నిటిని వాటి కొరకు లోభత్వం కలిగి నాకు కావాలని ఉంచుకుంటున్నాడు. Covetousness. అది లోభత్వం ఏంటున్నది. There are so many people who are ministers of God, but they're still covetous for the things they can get from the world. చాలా మంది దేవుని సేవకులు ఉంటున్నారు, వారు ఈ లోకంలోని విషయాలు పొందుకోవడానికి లోభత్వం కలిగి ఉంటున్నారు. There was a person in South India, in Chennai, in Madras. సౌత్ ఇండియా చెన్నై మెడ్రాస్ లో ఒక వ్యక్తి He ఉంటున్నారు. was a man of God. అతను దేవుని యొక్క సేవకుడై ఉంటున్నారు. He was an engineer in the hospital that I studied. In the medical college, he was an engineer. నేను చదువుతున్న హాస్పిటల్లో అతను ఒక ఇంజనీర్ గా ఉంటున్నాడు. Before I joined. నేను ఆ మెడికల్ కాలేజ్ చేరక ముందు But God started using him in healing miracles. దేవుడు అతన్ని స్వస్థపరిచే వరదానంతో ఎంతగా దేవుని వాడుకుంటున్నాడు. And he left the engineering profession and became a mighty preacher. అతను తను చేస్తున్న ఇంజనీరింగ్ ప్రొఫెషన్ విడిచిపెట్టి దేవుని యొక్క పరిచయం చేయడం ప్రారంభించాడు. And many people came to know Christ through him. అతని ద్వారా చాలా మంది దేవుని తెలుసుకున్నారు. Mighty miracles had taken place. గొప్ప అద్భుత కార్యాలు జరిగినవి. And money started pouring in. ధనము రావటం ప్రారంభించింది. And he said, "All this belongs to me." అతను అనుకుంటున్నాడు, ఇదంతా ఐశ్వర్యం నాదే. He said that to his people, "This all belongs to me." అతను తన తోటి వారితో అంటాడు, ఇదంతా నాకు చెందినది. And the people said, "Brother, this is not yours. This is God's money. Don't do that." అతను మిగతా వాళ్ళందరూ అతనితో అన్నారు, ఇది దేవుని యొక్క సొమ్ము, వీటితోటి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. But he said, "No, this is all mine." లేదా అతను అంటున్నాడు, ఇదంతా నాకు సంబంధించి. Covetousness and greed caught hold of him. అతనిలో లోభత్వము అతన్ని పట్టుకున్నది. The same weakness that Saul had. ఇదే మరి బలహీనత సౌలు పట్టుకున్నది. This man from Chennai who was used mightily by God, he lost his faith. ఈ చెన్నైలో ఉన్నటువంటి ఈ సేవకుడిని దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకున్న తర్వాత అతని మరి కోల్పోయాడు. Because of his covetousness. అతని లోభత్వాన్ని బట్టి. This is a weakness many people have. ఇదే బలహీనత చాలా మందిలో ఉంటున్నారు. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, you are a servant of the things that God has given you. నువ్వు దేవుని యొక్క సేవకుడు, దేవుడు నీకు ఇచ్చిన వాటికి. What comes from your ministry, remember, it's not yours, it's God's. దేవుని పరిచర్యలో నీకు వచ్చేది అది నీది కాదు, అది దేవునిదే ఉంటున్నది. Be satisfied with the wages that you get. నీకు వచ్చే జీతంలో నువ్వు సంతృష్టి ఉన్నందుము. Don't become lavish and covetous. నువ్వు విస్తారంగా మరి ధనాపేక్ష కలిగి మరి వ్యర్థంగా ఉండొద్దు. Live a simple life. ఒక సాధారణమైన జీవితం జీవించు. Jesus, our own Lord and Master.
యేసు మన సొంత దేవుడు. He said, I have no place to lay my head. నేను నిద్రించుటకు నాకు స్థానం లేదు అంటున్నాడు. Foxes have their own holes, birds have their own nests. నక్కలకు మరి బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి. But I, the Son of God, I have no place to lay my head. దేవుని కుమారుడు నాకు తల దాచుకుంటానికి నాకు స్థలం లేదు Our అంటున్నాడు. Lord and Master lived a very simple life. మన ఒక మాస్టర్ నాయకుడైన యేసు ఆయన ఒక సాధారణమైన జీవితం జీవించాడు. God will bless you financially. I'm not saying it is wrong to be blessed financially. దేవుడు మరి ఆర్థిక రీతిగా ఆశీర్వదిస్తాడు. ఆర్థిక రీతిగా ఆశీర్వదించడం తప్పు కాదు. But when you become covetous and greedy for the money, మనం ధనాపేక్ష కలిగి లోవత్వం కలిగి ఉంటే that becomes a hook in your heart and it will draw you away. అది నీ జీవితంలో ఒక నెరగా ఉండి నువ్వు లాగివేయబడతావు. When Saul did that thing, when he kept all the good things for himself, ఎప్పుడైతే సౌలు మంచివన్నీ తనకను చేర్చుకుని ఉంచుకున్నాడు. in verse 11 of chapter 15, the Lord said, I repent that I made Saul king, for he has turned back from following me, he has not performed my covenant. మొదటి సమయాలు 15 వచనంలో చూసినట్టయితే సౌలు నన్ను అనుసరింపుక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైనక పోయిన కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. God was repenting for making Saul king. దేవుడు సౌల్ని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. Is that the condition of some of you today? నీ గురించి నా గురించి అదే పరిస్థితి అయి ఉంటుందా? When God looks at you, does he repent that he called you and anointed you? దేవుడు నిన్ను చూచినప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడా? నిన్ను అభిషేకించి నిన్ను పిలిచిన పిలుపునకు Have you been faithful to his calling, or have you allowed the greed of money to control you? నీవు పిలిచిన పిలుపునకు నీవు నమ్మకంగా ఉంటున్నావా, లేకపోతే నువ్వు దమనాపేక్ష కలిగి నువ్వు తొలగిపోతున్నావా? Or like Saul, God may say, I repent I made you a minister. ఆఖరిగా దేవుడు నీ గురించి కూడా నేను నీ గురించి పశ్చాత్తాపడుతున్న విధంగా ఉంటున్నావా? Watch your life. నీ జీవితాన్ని జాగ్రత్తగా గమనించు. Search your life. నీ హృదయం ధ్యానంగా పరీక్షించు. Is there covetousness in your life? నీలో లోభత్వం ఉంటున్నదా? Take it out. ఒకవేళ ఉంటే తీసివేసి Repent of it. దాని గురించి పశ్చాత్తాపడు. Be satisfied with the wages that God gives you. నీకు దేవుడిచ్చే జీతంను బట్టి దాంట్లో సంతృప్తి నుండి సంతోషించు. Don't hunger for riches and great things, more and more riches. Don't hunger for it. నాకు ఇంకా ధన ఐశ్వర్యములు కావాలి, వీటిలు కావాలి, లోకాశల కొరకు మరి లోభత్వం చెంది ఉండదు. You will come under the spirit of mammon, which is an evil spirit controlling this finances. You will come under a spirit of mammon. నువ్వు ఒక లోభత్వం అన్నటువంటి ఆత్మ, You will come under that spirit, ఆ ఆత్మ ఆధీనంలో ఉంటున్నావు. and it will destroy you. ఆ ఆత్మ నిన్ను నాశనం చేస్తున్నది. Be careful. Don't allow covetousness to come into your life. అందుకనే అటువంటి లోభత్వం నీలో రానివ్వకుండా జాగ్రత్త పడు. I will continue this next week. ఈ సందేశాన్ని నేను తరువాయి భాగం వచ్చే వారం పంచుకుంటాను. Other things that Saul did which made him rejected will continue next week. సౌలు తన జీవితంలో చేసిన విషయాలు బట్టి దేవుడు ఏ విధంగా తృణీకరించాడన్న దాని గురించి మనం వచ్చే వారం తెలుసుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. We'll close it now. ఇక్కడికి ఇంత I'll see you next week again. వచ్చే వారం మీతో తిరిగి కలుసుకుంటాను. Let my heart be the temple of thy spirit. Let my spirit